హాయ్ ఫ్రెండ్స్. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై దాడి. అమెరికా విమాన వాహక నౌకపై ఇరాన్ భారీ క్షిపణి దాడులు. ధృవీకరించని అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ పైన దాడులు కొనసాగించిన ఇరాన్. ప్రతిగా ఇరాన్పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం, పశ్చిమాసియాకు 2000 మంది యుఎస్ పారాట్రూపర్ బలగాలు అంటూ వార్త వచ్చింది. అయితే ఇటీవల 5 రోజులు సీజ్ ఫైర్ అంటూనే మళ్ళీ యుద్ధానికి దిగడం జరిగింది. అది సీజ్ ఫైర్ అని చెప్పేసి శత్రు దేశాన్ని కన్‌ఫ్యూజ్ చేద్దామని ట్రంప్ అనుకుంటే, ఇరాన్ ఇవన్నిటిని ముందే పసిగట్టి తన యొక్క దాడులను మరింత తీవ్రత పెంచింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై దాడి చేయడంతో ఈ వార్త ఎక్కడ కూడా ఏ న్యూస్ పేపర్‌లో కావచ్చు, మీడియాలో కావచ్చు రాకుండా జాగ్రత్త పడుతుంది. ఎలాంటి వార్తలు రాయాలి, ఎలాంటి వార్తలు రాయకూడదు అంటూ అమెరికా ఒక ప్రాపగండాను విస్తరింపజేస్తుంది. మరి పశ్చిమాసియాకు మరిన్ని అదనపు బలగాలు పంపిస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది. సో, ఇప్పటి వరకు యుద్ధంలో ఇరాన్‌లో 1500 మంది చనిపోగా, మరి ఇజ్రాయెల్‌లో 13 మంది, అలాగే అమెరికాలో 13 మంది సైనికులు చనిపోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.